RJ presents Underdogs Championship beginning of the next era. వీడియోని టోటల్గా 3 పార్ట్స్కి అయితే డివైడ్ చేయడం జరిగింది. ఆక్షన్ రూల్స్, టోర్నమెంట్ రోడ్ మ్యాప్ త్రూ ఫైనల్స్. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో టోర్నమెంట్ రూల్స్ అనేవి అఫీషియల్గా ఫ్రీ ఫైర్ వాళ్ళు రీసెంట్గా సిఎస్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో రూల్సే యాజ్ ఇట్ ఈస్ మనం కూడా చేయబోతున్నాం. సో మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా కరెక్ట్గా అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆక్షన్ రూల్స్. టోటల్గా మన ఆక్షన్లో 10 టీమ్స్ అయితే పార్టిసిపేట్ చేస్తాయి. 10 టీమ్స్కి 10 ఏఎల్స్ అయితే ఉంటారు. ఏఎల్ అంటే ఆక్షన్ లీడర్స్. సో ఈచ్ ఆక్షన్ లీడర్ దగ్గర పర్స్ వాల్యూ వచ్చేసి 500 రూపీస్. ఇది మన ఛానల్లో ఫస్ట్ టైం చేస్తున్న ఆక్షన్ టోర్నమెంట్. సో అందుకే ఏ హెచ్చులకి పోకుండా కామన్ కంపోస్ట్గా చేస్తున్నాం. అలాగే ఆక్షన్ బేస్ ప్రైజ్ వచ్చేసి 50 రూపీస్. సో ఈచ్ ప్లేయర్కి ఆక్షన్లో బేస్ ప్రైజ్ వచ్చేసి 50. ఇన్ కేస్ మీరు రిజిస్టర్ చేసుకున్నారనుకో, సో మీ బేస్ ప్రైజ్ వచ్చేసి 50 రూపీస్. అలాగే ఎవ్రీ బిడ్ 10 రూపీస్ విల్ ఇంక్రీజ్. ఇన్ కేస్ మీరు ఆక్షన్లో మీరు వచ్చారు, సో మిమ్మల్ని ఎవరైనా టీం బిడ్ చేసింది 50 రూపీస్కి, ఇంకో టీంకి మీరు కావాలనుకో ఇంకో 10, సో అంటే 60, ఇంకో టీం కావాలంటే మళ్ళీ 70, అలా 10 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఓకేనా? సో టోటల్గా ఆక్షన్ మొత్తం మన డీసీలో అయితే జరగబోతుంది. ఈ 10 ఏఎల్స్ ఆక్షన్ లీడర్స్ ఇంక్లూడింగ్ విత్ మీ మొత్తం అంతా డీసీలో ఉంటాం. ఆక్షన్ అంతా డీసీలోనే అవుతుంది. మనం ఈ ఆక్షన్లో వాడబోయే కరెన్సీ కాయిన్స్, అంటే 1 రూపీ ఈక్వల్ టు 10 కాయిన్స్, 10 రూపీస్ ఈక్వల్ టు 100 కాయిన్స్, 50 రూపీస్ ఈక్వల్ టు 500 కాయిన్స్, 500 రూపీస్ ఈక్వల్ టు 5000 కాయిన్స్. ఆల్రెడీ నేను చెప్పా, ఈచ్ ఆక్షన్ లీడర్ దగ్గర 500 రూపీస్ అయితే పర్స్ వాల్యూ ఉంటుంది, అంటే సో 5000 కాయిన్స్ అయితే ఉంటాయి. సో ఈ కాయిన్స్ థియరీ అయితే ఆల్రెడీ మన తెలుగు కమ్యూనిటీలో గెట్అవుట్ అన్న ఆల్రెడీ ఆప్షన్లో యూజ్ చేశాడు. సో దాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి వాడుతున్నాం. థ్యాంక్ యూ అన్న. మన ఆప్షన్ని టోటల్గా 4 కేటగిరీస్గా అయితే డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఐజిఎల్స్. సో మీరు యాజ్ ఏ రషర్ ఐజిఎల్గా అయినా, లేదంటే స్నైపర్ ఐజిఎల్గా కానీ, అసాల్ట్ ఐజిఎల్, నేడర్ ఐజిఎల్, సపోర్టర్ ఐజిఎల్, సో ఎలా అయినా మీరు ఐజిఎల్గా అయితే రిజిస్టర్ అవ్వచ్చు. సెకండ్ కేటగిరీ వచ్చేసి రషర్. సో ఈ రషర్లోనే ప్రైమరీ రషర్ అండ్ సెకండరీ రషర్ రెండు ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో సెకండ్ కేటగిరీ వచ్చేసి రషర్. థర్డ్ కేటగిరీ వచ్చేసి స్నైపర్. ఫోర్త్ కేటగిరీ వచ్చేసి అసాల్టర్, నేడర్, సపోర్టర్, వీళ్ళందరూ కలిసి ఫోర్త్ కేటగిరీ. సో మీరు ఏ కేటగిరీలో సో మీరు రిజిస్టర్ చేసుకుందాం అనుకుంటున్నారో చూసి మీ నేమ్, మీ గేమ్లో ఐడి అండ్ మీ రోల్ సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే కింద వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, సో అందులో జాయిన్ అయ్యి సో మీ రోల్ అండ్ నేమ్ అండ్ ఐడి నాకైతే సెండ్ చేయండి. మన ఆప్షన్లో మినిమం 4 మెంబర్స్ని అయితే బై చేయాల్సి ఉంటుంది, మ్యాక్సిమం 5 మెంబర్స్ని. యాజ్ ఏ ఏఎల్ ఉన్నారు కదా ఆప్షన్ లీడర్, సో టోర్నమెంట్లో ఆడొచ్చు ఆర్ లేదు అది వాళ్ళ డిసిషన్. సో పక్కాగా 4 మెంబర్స్ని కొనాలి. సో మ్యాక్సిమం 5 మెంబర్స్. సో ఇంకో ఫ్యూ డేస్లో ఆప్షన్ లిస్టు, ప్లేయర్స్ లిస్టు, ఐజిఎల్ లిస్టు, ఆప్షన్ డేటు, టోర్నమెంట్ డేట్ టోటల్గా ఇవన్నీ మన ఛానల్లో అండ్ మన వాట్సాప్ గ్రూప్లో అయితే రివీల్ చేయడం జరుగుతుంది ఇంకో ఫ్యూ డేస్లో. ఓకేనా? సో చలో ఇప్పుడు టోర్నమెంట్ రూల్స్. సో నేను మళ్ళీ చెప్తున్నా. సో టోర్నమెంట్ రూల్స్ అనేవి సో అఫీషియల్ ఫ్రీ ఫైర్ వాళ్ళు రీసెంట్గా సిఎస్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో రూల్సే మనం కూడా చేయబోతున్నాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ ఏ అండ్ టీమ్ బి 2 టీములు ఉన్నాయనుకోండి. టీమ్ ఏ ఐజిఎల్ అండ్ టీమ్ బి ఐజిఎల్ ఇద్దరు డీసీలోకి వస్తారు. డీసీలోకి వచ్చాక కాయిన్ వేస్తాం, టాస్ వేస్తాం. అందులో టీమ్ ఏ ఐజిఎల్ టాస్ గెలిచాడు అనుకోండి. సో ఆపోజిట్ టీం అంటే టీమ్ బి నుంచి ఒక యాక్టివ్ స్కిల్ని బ్లాక్ చేసే ఛాన్స్ టీమ్ ఏ లీడర్కి వస్తుంది. అంటే టోటల్గా ఫ్రీ ఫైర్లో 21 యాక్టివ్ స్కిల్స్ ఉన్నాయి. సో ఈ 21 యాక్టివ్ స్కిల్స్ నుంచి ఏదో ఒక క్యారెక్టర్ని సో వాళ్ళు బ్లాక్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత టీమ్ బి వీళ్ళు బ్లాక్ చేసిన తర్వాత ఇంకో 20 క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఈ 20 క్యారెక్టర్స్ నుంచి ఏదో ఒక యాక్టివ్ స్కిల్ని వాళ్ళ టీంలో బ్లాక్ చేయొచ్చు. సో వన్స్ ఒక్కసారి బ్లాక్ చేశాక ఈ 2 క్యారెక్టర్లు 2 టీములు వాడకూడదు. ఓకేనా? సో ఒక చిన్న డౌట్ ఉంటుంది, మన టోర్నమెంట్లో ఏంటంటే క్యారెక్టర్స్ దొరుకుతాయి గేమ్లో, అవి యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇప్పుడు ఎలా చెప్పాలంటే స్టెఫీ అండ్ ఇగ్నీస్ సో గేమ్లో దొరుకుతాయి. బట్ ఇక్కడ స్టెఫీ బ్లాక్ చేశారంటే మన ప్లేయర్స్ యూజ్ చేయకూడదు అంతే. సో గేమ్లో దొరికితే ఆటోమేటిక్గా వాడచ్చు, బట్ యాక్టివ్ స్కిల్గా మనం యూజ్ చేయకూడదు. ఇది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, 8 డిఫరెంట్ యాక్టివ్ స్కిల్స్ కెన్ యూజ్. సో నో యూసేజ్ ఆఫ్ సేమ్ యాక్టివ్ స్కిల్ ఇన్ 1 గేమ్. సో 8 మంది ఉంటారు, అంటే ఇటు 4, టీమ్ ఏలో 4, టీమ్ బిలో 4, 8 ప్లేయర్స్ 8 డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే యూజ్ చేస్తారు. ఆల్రెడీ 2 యాక్టివ్ స్కిల్స్ని బ్లాక్ చేసాం. సో 21లో 2 తీసేస్తే 19. సో ఈ 19లో 8 డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే ఈ గేమ్లో చూడబోతున్నాం.
సో ఆల్రెడీ ఇందాక టీమ్ ఏ వాళ్ళు టాస్ గెలిచారు, సో వాళ్ళకి బ్లాకింగ్ ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు టీమ్ బి అంటే ఓడిపోయిన వాళ్ళకి చూజింగ్ ఛాన్స్ ఫస్ట్ వస్తుంది. సో టీమ్ బి నుంచి ఈ మిగిలిన 19 క్యారెక్టర్స్ నుంచి ఏదో ఒక యాక్టివ్ స్కిల్ వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. సో ఒక యాక్టివ్ స్కిల్ వీళ్ళు చూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ టీమ్ ఏ వాళ్ళు 2 క్యారెక్టర్స్ చూజ్ చేసుకుంటారు, ఈసారి 2 యాక్టివ్ స్కిల్. సో వాళ్ళు 2 చూజ్ చేసుకున్న తర్వాత టీమ్ బి వాళ్ళు మళ్ళీ ఈసారి 2 క్యారెక్టర్స్ చూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ వాళ్ళు చేసుకున్న తర్వాత మళ్ళీ టీమ్ ఏ వాళ్ళు మళ్ళీ 2, ఇంకా ఫైనల్గా టీమ్ బి వాళ్ళు 1. సో ఈ ప్యాటర్న్ ఎలా అంటే, సో టీమ్ బి వాళ్ళు టాస్ ఓడిపోయారు కాబట్టి ఫస్ట్ ఒక యాక్టివ్ స్కిల్ చూసుకుంటారు, తర్వాత టీమ్ ఏ వాళ్ళు 2, మళ్ళీ బి వాళ్ళు 2, తర్వాత మళ్ళీ ఏ వాళ్ళు 2 అండ్ బి వాళ్ళు లాస్ట్లో 1. ఇక్కడ ఏంటంటే ఒక్కరు చూజ్ చేసుకున్న క్యారెక్టర్ వాళ్ళ టీం కానీ ఆపోజిట్ టీంలో కానీ రిపీట్ అవ్వకూడదు. ఇది రూల్ నెంబర్ 2. వన్స్ ఇద్దరు ఐజీఎల్ వాళ్ళ యాక్టివ్ స్కిల్స్ని చూజ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes టైమర్ అయితే ఉంటుంది. సో బోత్ టీమ్స్కి కలిపి 5 minutes అయితే ఉంటుంది. ఈ టైంలో వాళ్ళు వెళ్ళి వాళ్ళ టీమ్మేట్స్కి వాళ్ళు చూజ్ చేసుకున్న 4 యాక్టివ్ స్కిల్స్లో ఎవరెవరు ఏ యాక్టివ్ స్కిల్ వాడతారో డిసైడ్ చేసుకొని దానికి తగ్గ ప్యాసివ్ స్కిల్స్ పెట్టుకొని సో 5 minutes లోపు సో 2 టీమ్స్ లాబీలోకి అయితే రావాలి. ఓకేనా? సో ఇప్పుడు టోర్నమెంట్ రోడ్ మ్యాప్ త్రూ ఫైనల్స్ నేను ఆల్రెడీ ఫస్ట్ డే మెన్షన్ చేశాను. టోటల్గా 10 టీమ్స్ అయితే ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. సో ఈచ్ గ్రూప్లో 5 టీమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఏ, గ్రూప్ బి. గ్రూప్ ఏలో టీమ్ 1, టీమ్ 2, టీమ్ 3, టీమ్ 4, టీమ్ 5. సేమ్ అలాగే గ్రూప్ బిలో కూడా టీమ్ 1, టీమ్ 2, టీమ్ 3, టీమ్ 4, టీమ్ 5 ఉంటాయి. సో ఈచ్ టీమ్ కెన్ ప్లే 4 games. అంటే ఇప్పుడు గ్రూప్ ఏలో టీమ్ 1 ఉందనుకోండి, టీమ్ 2తో ఒక మ్యాచ్, 3తో ఒకటి, 4తో ఒకటి అండ్ 5తో ఒకటి. అలాగే టీమ్ 2 వాళ్ళు కూడా 1తో ఒకటి, 3తో ఒకటి, 4 and 5తో. సేమ్ అలాగే 3 వాళ్ళు 1, 2, 4, 5. 4th వాళ్ళు 1, 2, 3 and 5. సో 5th వాళ్ళు 1, 2, 3, 4. సో అలా గ్రూప్లో ఉన్న ప్రతి టీంతో ఒక మ్యాచ్ అయితే ఆడతారు. టోటల్గా 4 games అయితే ఆడాల్సి ఉంటుంది. ఒక్క గేమ్ గెలిస్తే మీకు 2 points అయితే యాడ్ అవుతాయి. సో అలా ఓడిపోతే 0, గెలిస్తే 2 points వస్తాయి. గ్రూప్ ఏ నుంచి టాప్ 2 ఈ 5 టీమ్స్లో టాప్ 2 వాళ్ళు సెమీస్కి ఎంటర్ అవుతారు. సేమ్ అంతే గ్రూప్ బి నుంచి కూడా 5 టీమ్స్ ఉంటాయి. ప్రతి టీం 4 games ఆడతారు. వాళ్ళలో టాప్ 2 సెమీస్కి ఎంటర్ అవుతాయి. సో మ్యాచెస్ గెలిస్తే 2 points, ఓడిపోతే 0. ఇన్ కేస్ ఆఫ్ టై, సో ఒకవేళ టై జరిగితే, ఎందుకంటే టాప్ 2 సెమీస్కి వెళ్తాయి. సో గ్రూప్ ఏలో టాప్ 2 సెమీస్కి, బిలో టాప్ 2 సెమీస్కి. ఇన్ కేస్ టై అయితే అంటే ఇప్పుడు టాప్ 2 కదా, సో సెకండ్ కానీ థర్డ్కి ఏమైనా టై అయింది అనుకోండి, ఫస్ట్ వాళ్ళు ఎలాగో సెమీస్కి వెళ్ళిపోతారు. సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ సేమ్ స్కోర్, అంటే 6-6 కానీ 4-4 కానీ అలా వస్తే ఎలా డిసైడ్ చేస్తామంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ 1 అండ్ టీమ్ 2 సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్లో ఉన్నారనుకోండి. టీమ్ 1 వాళ్ళు టోటల్గా 4 games ఆడతారు కదా, ఆ 4 gamesలో ఎన్ని రౌండ్స్ విన్ అయ్యారో క్యాలిక్యులేట్ చేస్తాం. టీమ్ 1 వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినా కానీ రౌండ్స్ గెలిచుంటారు కదా. సో ఫస్ట్ మ్యాచ్లో ఎన్ని రౌండ్స్ గెలిచారు, సెకండ్ ఎన్ని గెలిచారు, థర్డ్ ఎన్ని గెలిచారు, ఫోర్త్ ఎన్ని గెలిచారు, టోటల్గా 4 gamesలో ఎన్ని రౌండ్స్ విన్ అయ్యారు. అలాగే టీమ్ 2 కూడా టోటల్గా 4 gamesలో ఎన్ని రౌండ్స్ విన్ అయ్యారు. ఈ 2 టీమ్స్లో ఎక్కువ ఏ టీం రౌండ్స్ ఎక్కువ విన్ అవుతారో వాళ్ళు ఇంటూ డైరెక్ట్గా సెమీస్కి వెళ్ళిపోతారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఓడిపోయినా కానీ సో తక్కువ డిఫీట్ అంటే తక్కువ మార్జిన్ ఆఫ్ ఎర్రర్తో సో ఓడిపోయినా పర్లేదు. సో ప్రతి రౌండ్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకొని ఆడండి. సో ఈ గ్రూప్ స్టేజ్లో ప్రతి టీం 4 games అయితే ఆడతారు. సో ఆడే ప్రతి గేము 11 rounds అయితే ఉంటాయి. సో అలాగే ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం గ్రూప్ ఏ నుంచి 2 teams, గ్రూప్ బి నుంచి 2 teams సెమీస్కి అయితే ఎంటర్ అయ్యి, సెమీస్కి టోటల్గా 4 teams వచ్చాయి. టీమ్ 1, టీమ్ 2, టీమ్ 3, టీమ్ 4. సో ప్రతి టీము సో వాళ్ళతో పాటు వచ్చిన 3 టీములతో ఒక్కొక్క మ్యాచ్ అయితే ఆడతాయి. టోటల్గా ప్రతి టీం 3 games ఆడతారు. సెమీఫైనల్లో 13 rounds ఉంటాయి. సో ఆడే ప్రతి రౌండ్ ప్రతి మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 మ్యాచ్లు క్యాలిక్యులేట్ చేశాక టాప్ 2 ఇంటూ ఫైనల్స్. ఇన్ కేస్ మళ్ళీ టై అయితే నేను చెప్పే కదా టై అయిన రూల్, సో అలా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో టాప్ 2 ఇంటూ ఫైనల్స్. సో ఫైనల్లో బెస్ట్ 2 teams బెస్ట్ ఆఫ్ 3 అయితే ఆడతాయి. ఈచ్ మ్యాచ్కి 15 rounds అయితే ఉంటాయి. 3 different మ్యాప్స్లో జరుగుతాయి. అలాగే మ్యాచ్కి డిఫరెంట్గా క్యారెక్టర్ బ్లాకింగ్ అండ్ క్యారెక్టర్ చూసింగ్ ఎవ్రీ మ్యాచ్కి డిఫరెంట్గా జరుగుతాయి. ఇన్ కేస్ ఒకే టీం కానీ లైన్గా 2 matches విన్ అయితే ఇంకా డైరెక్ట్గా వాళ్ళే ఛాంపియన్స్కి అయితే డిసైడ్ చేసేస్తాం. ఇన్ కేస్ 1 each అయితే అప్పుడు థర్డ్ గేమ్ అయితే అవుతుంది. ప్రైజ్ పూల్ సంగతికి వచ్చేసరికి ఫస్ట్కి 1500 rupees, సెకండ్కి 700 rupees, అలాగే బెస్ట్ స్నైపర్ ఆఫ్ ద సీజన్ 150 rupees, బెస్ట్ రషర్ ఆఫ్ ద సీజన్ 150 rupees, అలాగే టైటిల్ గెలిపించిన ఐజీఎల్కి బెస్ట్ ఐజీఎల్ ఆఫ్ ద సీజన్. సో టోర్నమెంట్లో టోటల్గా స్నైపర్స్ ఎక్కువ ఎవరైతే కిల్స్ చేస్తారో వాళ్ళు బెస్ట్
స్నైపర్ ఆఫ్ ద సీజన్ వస్తుంది. అలాగే రషర్స్కి ఎక్కువ ఎవరైతే కిల్స్ చేస్తారో ఆ రషర్కి పర్టికులర్గా రషర్ ఆఫ్ ద సీజన్ 150 రూపీస్ అయితే వస్తుంది. టైటిల్ గెలిపించిన ఆ ఐజీఎల్కి బెస్ట్ ఐజీఎల్ ఆఫ్ ద సీజన్. సో నేను మెయిన్గా ఈ టోర్నమెంట్ పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, సో ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా ఆప్షన్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు, ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న సో ఒక ప్లేయర్స్ ఉంటారు. సో ఇప్పుడిప్పుడే టీంని ఫామ్ చేసి గ్రైండింగ్ చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ మన తెలుగు కమ్యూనిటీలో చాలామంది ప్లేయర్స్, చాలామంది టీమ్స్ ప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరు చెప్తే వాళ్ళ టీమ్ నేమ్ కానీ, గిల్డ్ పేరు కానీ, ఐజీఎల్స్ పేర్లు కానీ గుర్తొచ్చే అంత రికగ్నైజేషన్ అయితే కొన్ని ప్లేయర్స్ తెచ్చుకున్నారు. సో అలా సో మీ టీంని మీకంటూ సపరేట్ రికగ్నైజేషన్ రావడం కోసమే సో ఈ టోర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు సో మీ రోల్ అండ్ గేమ్లో పేరు అండ్ ఐడి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో సో మన డీసీ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే పిన్ చేసి ఉంటాయి. సో జాయిన్ అవ్వండి. సో ఫర్దర్గా టోర్నమెంట్ అప్డేట్స్, ఆప్షన్ అప్డేట్, సో లిస్టు మొత్తం అంతా అందులో అయితే అప్డేట్ అయితే వస్తుంది. సో చలో నెక్స్ట్ ఆప్షన్ అప్డేట్లో కలుద్దాం. అందరికీ టాటా, బాయ్ బాయ్, లవ్ యూ. నేను మీ ఎంజే గేమర్ బూయావటి సైనింగ్ ఆఫ్. జై హింద్.